హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు షార్ట్స్ రెసిపీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ బుజ్జి అనమాట. ఎగ్ బుజ్జి ఎలా తయారు చేయాలో అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ముందుగా అయితే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, అలాగే మిర్చిని కట్ చేసుకోవాలి, అలాగే 2 టమాటో కూడా వేసుకుంటున్నాను, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ప్లీజ్ నా వీడియోలు ఎలా ఉంటున్నాయి ఏంటనేది మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నా వరకు అవి ఎలా రీచ్ అవుతున్నాయని తెలుస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ అయితే కామెంట్ చేయండి, ఎలా ఉంటున్నాయి అనేది నాకు తెలియజేయండి. నా ఛానల్ మానిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటారా, నాకైతే నేను ఛానల్ పెట్టయితే 2 ఇయర్స్ అయితే అవుతుంది, కానీ నాకు వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వలేదు. నేను ఫస్ట్లో అన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను. 2 ఇయర్స్ వరకు ఇట్లా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలని అయితే థాట్ అయితే నాకు రాలేదు. ఇక తర్వాత ఎప్పటికీ నా ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా నేను గ్రోత్ చేసుకుంటాం ఎట్లా అనే ఆలోచనలో పడిపోయి చాలా టెక్ ఛానల్స్ అయితే చూశాను. అసలైతే నాకు ఫస్ట్ అయితే జీరో నాలెడ్జ్ ఫ్రెండ్స్. అసలు ఎలా చేయాలి ఏంటి అని కూడా నాకైతే తెలీదు. కొత్తగా అన్ని టెక్ ఛానల్స్లో చూసి అయితే నేను ఎలా ఎడిట్ చేయాలి, ఎలా థంబ్నెయిల్స్ పెట్టుకోవాలి అనేది నేర్చుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. అయితే ఇప్పుడు కర్రీ గురించి మాట్లాడుకుందాము. ముందైతే ఆనియన్స్ మిర్చి అన్నీ కట్ చేసుకున్న తర్వాత బాండి పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అలాగే మిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఉంచుకోవాలన్నమాట. బాగా ఫ్రై అవనిద్దాం. మూత పెట్టి ఫ్రై అయితే ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట. కొంచెం ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే మనం మంచిగా ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అవుతాయి. త్వరగా మనకి ఉల్లిపాయలు అనేది వేగుతాయి అన్నమాట. ఇది మీ అందరికీ తెలియదా, ఇది మాకు తెలియంది ఏవి కాదు అనుకోవచ్చు కొంతమంది. తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుంది. నా స్టైల్లో నేను ఎలా వండుతున్నాను అనేది నా ఛానల్ ద్వారా నేను అందరూ తెలుసుకోవడానికి అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా నాకు తెలియదు అని దయచేసి ఎవరు అనుకోమాకండి. ఇలా ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు అయితే వేసేసుకోవాలి. మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఒకసారి లిడ్తో క్లోజ్ చేస్తే ఊరికే మగ్గిపోతాయి అన్నమాట. ఒకసారి మూత పెట్టేద్దాం. చూడండి, మగ్గినవి చాలా వరకు మగ్గిపోయింది. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం ఈవెన్గా కలిపేసుకుందాము. ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంలో పెట్టుకొని ఇప్పుడు కారం అయితే మీరు ఎంత తింటారో అంత కారం సరిపడా అయితే వేసుకోండి. కొంచెం కారం వేసాకైతే కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. కారం అనేది పచ్చివాసన వరకు పోయేంత వరకు ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది. తర్వాత అయితే 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుందాము. 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఒకసారి ఈవెన్గా. మొత్తం కలిసేటట్టుగా ఒకసారి లిడ్ పెట్టేసి 2-3 సార్లు తిప్పుతా మూత పెడతా ఉంటే మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది ఎగ్ బుజ్జి అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేస్తేనే దేని గురించి అయినా మనకి తెలిసేది. సో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.